హలో డియర్ వైటీ ఫ్యామిలీ, thumbnail చూస్తే మీకు వీడియో ఏంటో అర్థమైపోయింది కదండి. ఈరోజు వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పినట్టే వీక్లీ మీల్ ప్రిపరేషన్ చేసుకోండి అని చెప్తున్నాను కదా. ఈరోజు ఎలా చేసుకోవాలి, నేనైతే ఈ వారం అంతా కూడా ఎలా చేసుకున్నాను, ముందుగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన పని ఎంత ఈజీ అవుతుందో అనేది ఈ వీడియోలో చూపిస్తుందండి. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే యూజ్ అవుతుంది. ఇదైతే సండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. యాక్చువల్గా అయితే నిన్న రావాలి మన వీడియో మండే, కాకపోతే నిన్న పోస్ట్ చేయడం కుదరలేదు కాబట్టి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను చూపిస్తుంది సండే మార్నింగ్ అనమాట. నేను రాజ్మా, కొన్ని బఠానీలు, అలాగే పెసలు నానబెట్టుకున్నాను. ఇవి ఎందుకు ఏంటి అనేసి మీకు ఎండ్లో చూపిస్తానులేండి. ఇవి ఇలా నానబెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడైనా వీక్లీ మీల్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని డిస్కస్ చేసుకోండి. అలా అయితే మనకి ఏంటంటే ఈజీ అవుతుందండి. మనకి నచ్చింది చేస్తే వాళ్ళు తింటారు కదా. అందరి ఒపీనియన్ తీసుకుని ఏ రోజు ఏది వండాలి అనేసి ఫస్ట్ రఫ్గా నేనైతే రైలో రాసుకుంటున్నాను అనమాట. లక్కీకి అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఇంకా ఇంటికైతే తెచ్చేసాను కంప్లీట్గా. ఇంకా ఎంసెట్ కోసం ఉండాలి 2 months, అంటే మే వరకు ఉందన్నమాట. ఉండాలి కానీ నేనైతే ఇంకా పంపించాలి అనుకోవట్లేదు. ఇంకా ఎంసెట్ కోసం ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతుందని చెప్పి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చేసాము. ఇప్పటికే లక్కీకి హెల్త్ అయితే చాలా పాడైపోయిందండి. ఇంకా పంపించకూడదని చెప్పి ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుందామని మరి ఇంకా పంపించట్లేదు అనమాట. ఇక్కడైతే నేను రఫ్గా ఇలా బుక్ మీద అయితే నోట్ చేసుకున్నాను. దీన్ని నేను రెగ్యులర్గా నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా బుక్ మెయింటైన్ చేసుకుంటాను. అది మీ అందరికీ తెలుసు కదా. బుక్లోనే వీక్లీ మీల్ ప్లాన్ అనేది, లేదంటే నెలవారీ ఖర్చులు అన్నీ బుక్లో రాసుకుంటాను. కానీ ఈసారి ఏంటంటే లక్కీ నా కోసం ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. చాలా క్యూట్గా చిన్న చిన్న బొమ్మలు కూడా వేసి నీట్గా ప్రిపేర్ చేసి ఇచ్చింది. మమ్మీ ఇలా నువ్వు పెట్టుకో, నీకు ఈజీ అవుతుంది. ప్రతిసారి బుక్లో కంటే నాకు కూడా చూసిన వెంటనే రోజు లక్కీకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అనమాట. మమ్మీ ఇవాళ ఏం చేసావు, ఏదో యాడ్లో చూపిస్తారు చూడండి టీవీలో, అలా రోజు అడుగుతుంది అనమాట. ఏం చేసావు అని. ఇంకా చార్ట్ ఇలా ఎదురుగా కనబడింది అనుకోండి, మరి ఇంకా ఈరోజు ఏం చేసావని అడుగుతూ చూసి తనే ఇంకా ఈరోజు డిష్ ఇదనమాట అని ప్రిపేర్ అయిపోయి ఉంటుందన్నమాట. నోట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు ఏవేవి రెసిపీస్ చేసుకుంటారు, మీరు రెగ్యులర్గా ఏవేవి ఎక్కువగా చేస్తుంటారు, ఏవేవి మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు, రెగ్యులర్గా మీరు చేసే కర్రీస్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కానీ రెసిపీస్ అనేవి మన ఫ్యామిలీకి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా. అవి ఫస్ట్ నోట్ చేసేసుకోండి. అలా అయితే మనకి ఈజీ అవుతుంది అనమాట. అందులో మీరు ఏ రోజు ఏం చేసుకోవాలి అనేసి సెపరేట్ చేసుకోండి. ఇంకా నా మీల్ ప్లాన్ చార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మనం నోట్ చేసుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనం లంచ్లోకి స్నాక్స్ అలాగే డిన్నర్ చూసుకోండి. ఒకవేళ లంచ్లో కొంచెం సాంబార్ కానీ ఏవైనా గ్రేవీ కర్రీ ఉందనుకోండి, ఆ రోజు మనకి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు నైట్ డిన్నర్లో ఏం చేసుకోవాలి, ఇది ఉండిపోతుందా లేదా ఇది సరిపోతుందా, నైట్ సపరేట్గా చేసుకోవాలా అని ఆలోచించుకొని ఒకసారి మొత్తం కంపేర్ చేసుకోండి. ఒక్కొక్కసారి కూడా మనకి ఫుడ్ హెవీ అవుతుంది. ఏదైనా బ్రేక్ఫాస్ట్లో మనం హెవీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత లంచ్లో ఎలాంటి తీసుకోవాలి, ఒకవేళ లంచ్లో హెవీ ఫుడ్ తీసుకుంటే స్నాక్స్ ఏం తీసుకోవాలి, డిన్నర్ లైట్గా తీసుకోవాలి, అంటే ఉన్నాయి కదా, అంటే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అనేసి ఒకేసారి రాసేయకుండా మనం ఆ రోజు తీసుకునే ఫుడ్ పెట్టి నైట్ డిన్నర్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్లాన్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకి స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని మీల్ ప్రిపేర్ అయితే చేసుకోండి. ఇంకా ఇవైతే లక్కీవి మ్యాగ్నెట్స్ ఉన్నాయండి. ఇవి నేను ఈ పేపర్ని ఫ్రిడ్జ్కి అయితే ఇలా స్టిక్ చేసేస్తున్నాను అనమాట. నేను పెన్సిల్తో రాశాను. ఇంకా ప్రతి వారం కూడా అవి అరేంజ్ చేసుకుని నెక్స్ట్ ఏ వారం కావాలో ఇలా రాసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇప్పుడు మనం వీక్లీ మీల్ ప్లాన్ చేసుకున్నాం కదా, ఈ లిస్ట్కి తగ్గట్టు మన ఇంట్లో గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏ ఉన్నాయి ఏవి లేవో చెక్ చేసుకొని ఏవేవి తెచ్చుకోవాలి అనేసి ఒక్కసారి వెళ్ళి తెచ్చిపెట్టేసుకోండి. ఆ వారంకి సరిపడా లిస్ట్లో ఏమేమి అవసరం అనేసి ఇంకా తెచ్చిపెట్టుకున్న తర్వాత మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట వంట అనేది. నా దగ్గర ఏంటంటే నేను లిస్ట్ రాసుకున్న దాంట్లో ఏవైతే లేవో అవి తెచ్చిపెట్టుకున్నాను. ఈ మధ్య ఒక అమ్మాయి ఇంటి దగ్గర కూరగాయలు పండిస్తుంది అనమాట, ఒక పెద్ద ఆవిడ కొంచెం బెండకాయలు ఇలాంటివన్నీ కూడా మంచిగా తెస్తున్నారు. ఆవిడ దగ్గర తీసుకుందామని చెప్పి ఏవైతే అంటే ఆవిడ దగ్గర దొరకవో అవి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా మన మీల్ ప్లాన్లో డైలీ ఎగ్ అయితే ఇంక్లూడ్ చేయండి. పిల్లలకు కానీ మీరు ఎన్వి తినే వాళ్ళైతే డైలీ ఒక ఎగ్ తింటే చాలా మంచిది అనమాట, మనకు ప్రోటీన్. నేను నాన్ వెజ్ తినడం చాలా తక్కువ, ఓన్లీ ట్యూస్డే వెన్స్డే మాత్రమే తింటాను. ఆ రోజుల్లో అయినా కూడా కనీసం నాకు వెళ్ళేటట్టు చేసుకుంటాను అనమాట. నేను నా మీల్ ప్లాన్లో ఏంటంటే నేను తిన్ను, కానీ మా వాళ్ళ కోసం అనమాట. లక్కీకి మెయిన్గా అసలు తనకైతే హెల్త్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయింది కదా, డైలీ కూడా ఒక ఎగ్ వెళ్ళేటట్టు చూసుకుంటాను. అంటే బాయిల్డ్ ఎగ్ కానీ ఏదో ఒక రూపంలో. బ్రేక్ఫాస్ట్లో ఎగ్ రెసిపీస్ ఏదైనా నోట్ చేసుకున్నాను అనుకోండి, ఆ రోజు అయితే బాయిల్డ్ ఎగ్ స్కిప్ చేస్తున్నాను అనమాట. నా మీల్ ప్లాన్లో ఏంటంటే సండే బ్రెడ్ ఆమ్లెట్ రాసుకున్నాను, అలాగే ఫ్రైడే ఫ్లఫీ ఎగ్ అని రాసుకున్నాను అనమాట. మిగతా రోజులంతా కూడా బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే మిగతా రోజులు అంటే ఎక్సెప్ట్ మండే సాటర్డే అనమాట. ఈ 2 రోజులు పిల్లలు కాదు ఎవరు ఇంట్లో తినమనమాట.
మిగతా రోజులు వాళ్ళకేం రూల్ లేదులేండి, నేనైతే తినగాని వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా మిగతా రోజులు నేనే అబ్జెక్ట్ చేయను. డైలీ మీల్ ప్లాన్లో ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఏదో ఒక అంటే డైలీ అంటే వీక్లీ ట్రైస్ అయినా కూడా ఆకుకూరలు ఎందులో ఏదో ఒక రకంగా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఆకుకూరలు కట్టలు తెచ్చుకున్న తర్వాత మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా అవి ఒకసారి కట్ట విప్పేసి ఏవైతే పాడైపోయినా అవన్నీ తీసేసి నీట్గా ఇలా మనం బాక్స్లో పేపర్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అసలు వారం 10 రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే కొంచెం కొంచెం తీసుకొని ప్రతిరోజు కొంత ఆకు అంటే పప్పులో వేసాం అనుకోండి, ఎప్పుడైనా పప్పులో వేయని రోజు ఏంటంటే కొంచెం స్టీమ్ చేసి కొంచెం తాలింపులాగా చిన్న సింపుల్గా తాలింపులాగా లక్కీ కొంచెం ప్రతిరోజు ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆకుకూరలు ఎదిగే పిల్లలకి మనకి అందరికీ చాలా మంచిది. ఇంకా తెచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా దానికి మనం సండే పూట ఇలాగా టైం స్పెండ్ చేసి అన్నీ చేసుకున్నాం అనుకోండి, వారం అంతా మనం ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా వంట అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక వర్కింగ్ మామ్ అనుకోండి, ఇంకా ఇంటిని మేనేజ్ చేస్తూ బయట వర్క్ మేనేజ్ చేస్తూ ఫుల్ టైం అయితే ఫుల్ టైట్గా ఉంటారు, చాలా స్ట్రెస్గా ఉంటారు కదా. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా వారానికి ఏవైతే కూరగాయలు అనుకుంటున్నారో అవన్నీ కూడా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అంటే క్యారెట్, క్యాబేజ్, బీన్స్, కాలీఫ్లవర్, బీట్రూట్, దొండకాయ ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నవి మనకి పాడవకుండా ఉండాలంటే ప్రతిదీ కూడా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవడం చాలా మంచిదండి. మనం ఎయిర్ ఎప్పుడైతే ఉందో తొందరగా పాడైపోతాయి అనమాట. ఒక్కసారి క్లోజ్ చేసిన లిడ్ మళ్ళీ అవసరమైనంత వరకు కూడా తీయకూడదు. మాటిమాటికి తీసినా కూడా తొందరగా పాడైపోతాయి. ఏవైనా స్టోర్ చేసుకున్నప్పుడు మనం ఈ టిప్ ఫాలో అయ్యామనుకోండి, ఏవి కూడా అంత తొందరగా పాడవు అనమాట. బిజీ మామ్స్ అయితే ఇలా చేయండి. నార్మల్గా హోమ్ మేకర్స్ అయితే మనం ముందు రోజు నెక్స్ట్ డే ఏం చేసుకుంటాం అనేసి ముందు రోజు కట్ చేసుకుని పెట్టుకున్నా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది సండే రోజు అని చెప్పాను కదా, సండే రోజు ఏంటంటే నాకు ఒక్కదానికి వంట చేసుకుంటున్నాను, అందుకనే కుక్కర్లో రైస్ అలాగే ఆకుకూర కూడా స్టీమ్ చేసుకుని పెట్టుకున్నాను. మన స్టీమ్ చేసుకున్న ఆకుకూర మనం చేసుకోవడం చాలా ఈజీ, అందులో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా పోకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే నాకు ఒక్కదానికే రంజాన్ కదా, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వచ్చి ముస్లిమ్స్ అనమాట, వాళ్ళు బిర్యానీ, హలీం, ఇంకా ఖీర్ ఇలాంటివన్నీ కూడా తెచ్చిచ్చారు. అందుకని నేను ఎలాగో తిన్నాను, అందుకని నా కోసం అది చేసుకున్నమాట. లక్కీకి వాళ్ళకి ఇంకా వంట చేయాల్సిన పని లేదు. ఇంకా నా లంచ్ అయిపోయిన తర్వాత చట్నీ కోసం అని చెప్పి ఇలా పల్లీలు వేపుకొని పెట్టుకుంటున్నాను. ఇలా వేగించిన పల్లీలు ఉండడం వల్ల చట్నీకనే కాదండి, మనం ఏవైనా నేను పల్లీలు పౌడర్ చేసి కర్రీస్లో అవి వేస్తుంటాను, అలాంటి వాటికి కూడా మనకి ఇన్స్టెంట్గా రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా టైం సేవ్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ కంపల్సరీ కదా వీక్లీ మీల్ ప్లాన్ అంటే. నేనైతే ఈరోజు ఓన్లీ ఇడ్లీ బ్యాటర్ మాత్రమే వేశాను, ఎందుకంటే నా వీక్లీ మీల్ ప్లాన్లో సాటర్డే నాకు దోశ రాసుకున్నాను అనమాట. ఇప్పటి నుంచి ఎందుకని చెప్పి మధ్యలో ఎప్పుడైనా ఫ్రైడే వేసుకుందాం అని చెప్పి ఓన్లీ ఇడ్లీ కోసం అని చెప్పి వేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. నేను కొన్ని వాటికి వెల్లుల్లిని ఇంకా రెబ్బలు తొక్కలతోనే అంటే పీల్ ఆఫ్ చేయకుండానే కొన్ని వాటికి కొట్టేసి వేస్తాను, కొన్ని వాటికి మాత్రం ఇలా పీల్ చేసి వేస్తాను అనమాట. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇంకా అల్లాన్ని అయితే పీల్ చేసుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను వారానికి సరిపడా చేసుకుంటాను, ఎక్కువగా చేసుకుని ఎంత అవసరం అంతే చేసుకుంటాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉందనుకోండి కొంచెం ఆ ఫ్రెష్నెస్ అనేది తగ్గుతుంది కదా, మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా. ఏవి స్టోర్ చేసినా మ్యాక్సిమం వారం రోజులు ఉండేటట్టు చూసుకోండి. అప్పట్లో అయితే నేను అంటే లక్కీ స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటుంది కదా, అలాంటి టైంలో కొంచెం మీల్ ప్రిపరేషన్ కోసం కొంచెం ఎక్కువగా చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను, ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి మనకి ఏదైతే ఎంత అవసరమో అంత క్వాంటిటీ చేసుకుని ఎక్కువసార్లు చేసుకోవడం బెటర్ అని, ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా ఉంచుకోవడం బెటర్ అని చెప్పి నేను తక్కువ రోజులకే ఉండేటట్టు చేసుకుంటున్నాను. ఏవి స్టోర్ చేసుకున్నా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వారం రోజులు అనుకోండి. ఇంక ఇవైతే మార్నింగ్ నానబెట్టాను కదండి, చక్కగా నానిపోయి శనగలు, రాజ్మా అలాగే పెసలు ఏంటంటే మొలకల కోసం అని నేను మొలకలు అయితే కంపల్సరీ ఇంట్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి. ఒకసారి పెట్టానంటే 3-4 రోజుల వరకు వాడుతుంటాను అనమాట. ఇంకా ఒకసారి అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో రోజు పెడుతుంటాను. ఇంకా శనగలు, రాజ్మా ఎందుకంటే శనగలు ఏంటంటే ఈరోజు సండే రోజు ఈవినింగ్ చాట్ చేయమన్నారు అనమాట, అందుకని శనగలు నానబెట్టుకున్నాను. బిజీ మామ్స్ అయితే మీకోసం ఇది చెప్తున్నానండి. రాజ్మా కానీ, బ్లాక్ చనా కానీ, చోలే కానీ ఏవైనా బాయిల్ చేసి మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి, నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా. అవి పెట్టేటప్పుడు ఉడికించిన తర్వాత పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇంకా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఏదైనా ఎయిర్ టైట్ ఒక్కసారి మనం ఓపెన్ చేసాం అనుకోండి, మళ్ళీ ఎయిర్ లోపలికి వెళ్ళిపోయి మనకి తొందరగా పాడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఓపెన్ చేస్తే వాడేసుకోండి. అంటే మీరు ఫ్రీజర్లో నుంచి బయటికి తీసి ఇంకా కొన్ని వాడుకొని కొన్ని తర్వాత ఇంకోసారి వాడుకుందాంలే అని పెట్టి ఇంకా బయట ఉంచారనుకోండి తొందరగా పాడైపోతాయి అనమాట. ఒకవేళ మీరు 2 సార్లు వాడుకోవాలి అనుకుంటే 2 బాక్సుల్లో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ ఒక బాక్స్ కంప్లీట్ చేసేయండి, అది ఇంకో బాక్స్ అనేది మూత తీయకుండా ఉంచితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అనమాట, పాడవకుండా ఉంటాయి. ఇంకా మీరు ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకండి, సాల్ట్ వేసి ఉడికించే కంటే సాల్ట్ వేయకుండా ఉడికించినవి
ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయన్నమాట. ఇలా బాక్సులతో నింపేస్తే ఫ్రిడ్జ్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే మనకి బీపీఏ ఫ్రీ ఉన్న ఫుడ్ సేఫ్ మెటీరియల్తో తయారు చేసిన మనకి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఫ్రీజర్ సేఫ్ జిప్లాక్ బ్యాగ్స్ సపరేట్గా ఉంటాయి, నార్మల్గా బీపీఏ ఫ్రీ జిప్లాక్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అనమాట. అవి మనం వాడుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు, టెన్షన్ లేదు. అంటే అవి ఫుడ్ సేఫ్ మెటీరియల్తో తయారు చేస్తారు కదా. మీరు ఒకవేళ ఇలా స్టోర్ చేయాలనుకుంటే ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా రాజ్మా బఠానీలు కూడా ఇంకా కుక్కర్లో పెట్టేశానండి. ఈలోగా ఇంకా కొబ్బరి అనమాట చట్నీల కోసం, కానీ నేను కర్రీల్లో కొబ్బరి పొడి అవి వేసుకుంటాను కదా, అందుకని ఇలా కొబ్బరిని ఇంకా ముక్కలు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా మనం కొబ్బరి దేవుడికి కొడతాం కదండి, అవి ఏంటంటే ఒక రోజు పూర్తిగా పెట్టేసి బయట ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసేసి ఒక గంట 2 గంటలు బయట ఉంచాం అనుకోండి, కొబ్బరి అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం ఏదైనా బాక్స్లో ఇలా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఉంటుంది. అందులోనూ పిల్లలకి తప్పకుండా ప్రతిరోజు కొబ్బరి ఇవ్వండి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి. ఎందులో ఒక దాంట్లో కొబ్బరి ఇంక్లూడ్ చేస్తూ ఉండండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఈలోగా శనగలు రాజ్మా అయితే ఉడికిపోయండి. ఉడికించుకునేటప్పుడు సగం సగం ఉడకకుండా పూర్తిగా ఉడికించుకోవాలండి. ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను ఒకసారి టైం సేవింగ్ కుకింగ్ టిప్స్ అనేది వీడియో పెట్టాను చూడండి, అదైతే చాలా మందికి చాలా యూజ్ అయింది. ఇప్పటికీ కూడా ఆ వీడియో వెళ్తూనే ఉంటుంది. నేను పెట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అయ్యింది, అయినా కూడా అది చాలా మందికి యూజ్ అవుతుందని చెప్తారు. అక్క ఇలాంటి వీడియోస్ పెట్టండి అనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలో ఏంటంటే ప్రిపరేషన్ అనమాట, ఈజీగా టైం సేవింగ్ అయ్యే కుకింగ్ టిప్స్ అన్నీ కూడా చెప్పాను. అవేంటంటే మెయిన్గా బిజీ మామ్స్కి వర్కింగ్ మామ్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట బయట కూడా కష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం టెన్షన్ లేకుండా స్ట్రెస్ లేకుండా చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే అందులో షేర్ చేశాను. కొంతమంది అయితే కామెంట్ చేశారండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫుడ్ ఇలా స్టోర్ చేసుకొని తినడం అంత హెల్త్కి మంచిది కాదు అని. నేనైతే మాకు ఒక న్యూట్రిషన్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను అనమాట. డీప్ ఫ్రీజర్లో పెట్టి మనం స్టోర్ చేసుకొని తిన్నవి అవి అంత మనకి న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గొచ్చే కానీ మన హెల్త్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదంటండి. మనం ఫ్రీజ్లో ఒకసారి ఫ్రీజ్ చేసింది మాటిమాటికి బయట తీసి రీహీట్ చేయకుండా బయటికి ఉంచేయకుండా ఫ్రీజర్లోనే లాక్ చేసి మనం చేసుకునే ఒక గంట ముందు బయట తీసి మనం చేసుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావంట. మీరు టైం లేని వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా సండే రోజు నేను చాట్ అని చెప్పాను కదా, చాట్ అయితే ప్రిపేర్ చేశానండి. చాట్ రెసిపీ అనేది నీతో షేర్ చేయట్లేదు ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇంకా సండే నైట్ అనమాట ఇది. నట్స్ కొన్ని నానబెట్టేసుకున్నాను. మీకు కొన్ని ఐడియా కోసం, అంటే ఇవి ర్యాండమ్గా తీసిన వీడియోస్, సండే అని కాదు మధ్య మధ్యలో ఎప్పుడైనా తీసిన వీడియోస్ కొంచెం ఇలా షూట్ చేశాను, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి. నేను ఏంటంటే ఆకుకూర పప్పు ఈరోజు అయితే మెనూలో ఆకుకూర పప్పు క్యారెట్ ఫ్రై అనమాట. దీనికోసం నేను ఆకుకూర అయితే కట్ చేసుకొని ఏం పెట్టుకోలేదండి, ఎందుకంటే కడిగి కట్ చేసుకుంటే కడిగాము అంటే అది పూర్తిగా ఆరిన తర్వాతే కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది తొందరగా పాడైపోతుంది తేమ ఉందంటే. అందుకని నేను ఎప్పుడు కూడా ఆకుకూరని కడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను. ఇంకా క్యారెట్ అయితే కట్ చేసుకుని ముందుగానే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే సింపుల్గా చాలా ఈజీగా నేను ఇంకా పప్పు ఆకుకూర అలాగే క్యారెట్ ఫ్రై కూడా చాలా మనకి చెప్పాను కదా, ఒక 15 నిమిషాల్లోనే వంట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ ఎగ్ బాయిల్ చేయాలి అనుకోండి, వీటితో పాటు ఈ క్యారెట్స్ ఉన్నాయి కదా, ఎగ్ నీట్గా వాష్ చేసి వీటి పక్కన మనం పెట్టేసాం అనుకోండి, ఎగ్ కూడా దీంతో పాటే మనకి బాయిల్ అయిపోతాయి అనమాట. బిజీ మామ్స్ ఇలా మీరు వర్క్ని సింపుల్ చేసుకోండి ఈజీగా, అంటే ఏదైతే మనకి ఈజీగా అయిపోతుంది. ఒక కుక్కర్లో మనం ఏ రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు, అంటే ఒకేసారి పప్పు ఏ కూరలు ఇలా స్టీమ్ చేసుకొని చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఏ వెజిటేబుల్ అయినా కూడా స్టీమ్ చేసుకోండి, మీకు తొందరగా కుక్ అయిపోతే ఇంకా అందులో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనం మామూలుగా చేసిన వాటికంటే స్టీమ్ చేసుకొని చేసినవి రుచి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా వాటిలో పోషకాలు బయటకు పోవు కనుక. ఇంకా నేను సింపుల్గా క్యారెట్ ఫ్రై చేసి దాంట్లో కొబ్బరి కూర యాడ్ చేశాను, ఇంకా ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఐడియాస్ కూడా కావాలంటే తప్పకుండా చెప్పండి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. నా వీక్లీ మీల్ ప్లాన్ అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీక్లీ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాల్సి 2-3 వీడియోలు ఉన్నాయి. రెగ్యులర్గా నేను పోస్ట్ చేసే వాటిలో కూడా తప్పకుండా చెప్తాను, వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే స్ట్రెస్ లేకుండా, టైం వేస్ట్ అవ్వకుండా హ్యాపీగా కుకింగ్ చేయొచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలామంది మనలో మ్యాక్సిమం 90% హౌస్ వైఫ్స్ అందరికీ కూడా పొద్దున్న లేచిన వెంటనే స్టార్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, నైట్కి ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తూనే మన సగం టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఏం చేయాలనేసి. అందుకని ముందుగా మనం సండే పూట ఇలా చక్కగా కూర్చొని అందరూ డిస్కస్ చేసి వాళ్ళకి ఇష్టమైనవి మనం చేయగలివి అన్నీ చేసుకుని రాసుకుందాం. కావాల్సినవన్నీ వెళ్ళి తెచ్చుకొని మనకి ప్రిపరేషన్ ఆ వీక్లో ఏమేమి ప్రిపరేషన్ చేసుకుంటాం అనేసి ఇలా ఇప్పుడు నేను చూపించినట్టు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకి టైం వేస్ట్ అవ్వకుండా, మెయిన్గా స్ట్రెస్ లేకుండా
హెల్తీగా హ్యాపీగా ఇలా రెసిపీస్ అన్నీ కూడా తయారు చేసుకోండి. ఇంకా ముందు మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తాయి. ఇలాగే కాదు మీ వాళ్ళకి ఎలా నచ్చుతాయి మీ ఇంట్లో రెసిపీస్ అలా అది జస్ట్ మా ఇంట్లో తగ్గట్టు నేను రాసుకున్నాను అనమాట. మీ ఇంట్లో వాళ్ళకి ఏం నచ్చుతాయి ఏంటనేసి మీరు ఇలా నోట్ చేసుకుని తప్పకుండా ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. హ్యాపీగా స్ట్రెస్ లేకుండా మీరు అనేది ప్రశాంతంగా వంట అనేది చేసేస్తారనమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయినట్టంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.